అవర్ ఛానల్ విజయరెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నారండి. ఏం చేస్తున్నారు? ఇంకా ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ టైం అట్లా బయట కూర్చున్నాడు. చాలా బాగుంది, కూల్గా ఉందన్నమాట వెదర్. ముందుకు వద్దామని చెప్పేసి అనిపించింది, అందుకే వస్తుంది వచ్చాను అనమాట. ఇంకేం చేస్తున్నారు? లాక్డౌన్లో మళ్ళీ కూడా ఇచ్చేస్తారు. పిల్లలు ఆడుతున్నారు అనమాట కారిడార్ పెద్దగా ఉంటుంది, ఇంకా ఆడుతున్నారు పిల్లలు. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. బ్లాగ్లో బ్రేక్ఫాస్ట్ బ్లాగ్ అనమాట. బ్లాగ్లో నేను పూరి కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది కర్రీ కాంబినేషన్. నేనైతే ఇక్కడ ఏ హోటల్కి వెళ్ళినా సరే నాకు నచ్చేది పూరి కర్రీ అనమాట. మా సైడ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఆ స్టైల్లో నాకు వచ్చినంత వరకు నేను ప్రజెంట్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కలిసి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరు చూడాలి కదా, అందుకోసం అనమాట. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు బ్లాగ్లోకి వచ్చేసాము. ఫస్ట్ పూరి కోసం పిండి తడిపేసి పక్కన పెట్టేద్దాము. కొంచెంసేపు నానితే పూరీస్ బాగా వస్తాయి అన్నమాట. అందుకోసమని నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకొని, ఇది ఆశీర్వాద్ ఆట అండి, ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతాను నేను. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ వేసి మిక్స్ చేసుకోవడమే అనమాట. ఆయిల్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ ఆయిల్ వేయట్లేదు. అయినా పూరీలు బాగా పొంగుతాయి, చాలా అంటే చాలా బాగా పొంగుతాయి. దీన్ని మనం చపాతీకి ఏ విధంగా పిండి తడుపుకుంటామో ఆ విధంగా తడిపి పక్కన పెట్టేసుకోవాలి. పిండిని కలిపే మెథడ్లోనే ఉంటుందండి పూరీలు కానీ చపాతీలు కానీ ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది. పైన ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి, అది అంటే పైన పొక్కులా కట్టకుండా అనమాట, ఎండిపోకుండా ఆ విధంగా కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టేద్దాము. ఈలోపు మనము కర్రీ ప్రిపేర్ చేసేద్దాము. నేను కర్రీ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసి పెట్టానమాట. మీరు ప్రాసెస్ చూడండి, వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ కర్రీ కోసము ఒక మందపాటి గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలన్నమాట. కర్రీస్కి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఆ విధంగానే పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి, ఇది పొడవుగా కట్ చేశానండి, పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే ఇందులో ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయి, ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి, అవి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ పూరీ కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే మన కర్రీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం పోపు ఫ్రై అయ్యేటప్పుడే ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల పోపు త్వరగా మగ్గిపోతుంది, బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పచ్చివేనండి, కావాలంటే బాయిల్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చివే యాడ్ చేస్తాను. ఇవి బాగా మగ్గుతాయి అన్నమాట. సిమ్లో పెట్టేస్తే కానీ ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయి. అందుకోసమే ఎప్పుడైనా నేను పచ్చివే యాడ్ చేస్తాను. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి. వీటిని బాగా ఇట్లా కలిపేసి చూడండి, త్వరగా మగ్గిపోతుంది. ఆలుగడ్డ ఎక్కువసేపు ఏం పట్టదు, మనం మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల కూడా ఎక్కడైనా పచ్చిదనం ఉంటే అది త్వరగా మగ్గుతుంది అనమాట. అందుకోసమే వాటర్ యాడ్ చేశాను. ఇది మనము ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ కర్రీని పూరీ కాంబినేషన్గా. కావాలంటే దోశకు కానీ చపాతీకి కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే. నేనైతే చపాతీకి దోశకు కూడా యూజ్ చేస్తూ ఉంటాను, కానీ పూరీకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. ఈ కర్రీకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది శనగపిండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసేసి కొంచెం లిక్విడ్గా చేసుకోవాలన్నమాట. ఈ పూరీ కర్రీ అనగానే మనం శనగపిండితో చేస్తామండి, కొంతమంది పుట్నాల పప్పుతో కూడా చేస్తారు, పుట్నాల పప్పు పొడితోటి. కానీ నేను శనగపిండి యూజ్ చేస్తాను ఈ కర్రీకి, చాలా బాగుంటుంది. ఇవి ఎందుకు ఇలా కలుపుతున్నానంటే, మనము కర్రీలో యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇది త్వరగా గట్టిపడిపోతుందండి, వేయడమే గట్టిపడిపోతుంది. కానీ మనము ఎంత లిక్విడ్ స్టేజ్లో కావాలో అంతవరకు మనం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కలిపెట్టిన శనగపిండిని యాడ్ చేసేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి పూరీ కర్రీ తెలుసు?
మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారో ఈ పూరీ కర్రీని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి. మా సైడ్ ఈ స్టైల్లోనే చేస్తూ ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తూ ఉంటే చూసి నేను ఇప్పుడు చేయడం అలవాటు చేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీని. తర్వాత ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం దింపే ముందు కూడా కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే యాడ్ చేసేసి బాయిల్ చేస్తున్నాను అనమాట. ఆ విధంగా చేయడం వల్ల మనకు కొత్తిమీర ఫ్లేవరు కర్రీకి బాగా పడుతుంది. అందుకోసమే ఈ విధంగా చేస్తున్నాను నేను. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు చేసేద్దాం వేడివేడిగా. పూరీ కోసం ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడయ్యేలోపు మనము ప్లేట్లు చేసేసుకుంటే పూరీ ప్లేట్స్ చేసేసుకుంటే సరిపోతుంది. కావాలంటే మనం కర్రీ ఒక సైడ్ పెట్టేసుకొని ఇటు సైడ్ పూరీస్ పెట్టుకున్నా కూడా త్వరగా అయిపోతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఆ కర్రీ ప్రిపేర్ చేయడం కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇంచుమించు ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. మనకు పూరీస్ కూడా 10 మినిట్స్లో మనకు కావాల్సినవి చేసేసుకోవచ్చు. ఆ విధంగానే చేస్తూ ఉంటాను నేను. ఆయిల్ వేడయ్యేలోపు మనం పూరీలు కూడా కొన్ని ఒత్తేసి పక్కన పెట్టేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ త్వరగా రెడీ అయిపోతుంది కదా. పూరీలు ఎక్కువ మందంగా ఉండకూడదండి. ఒత్తుకునేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఒత్తుకోండి. అలాగని మరీ పల్చగా చేసినా కూడా పూరీలు పొంగవు. ఈ పూరీలలో అయితే కొన్నిసార్లు బ్లాక్ ఆనియన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తారండి. ఇది హిందీలో మంగరేలా అంటారు. అవి కూడా యాడ్ చేసి పూరీ మీకు కమింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. ఆ మంగరేలా వేస్ట్ చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు కావాల్సిన పూరీలు ఒత్తేసుకుంటే టకటక కాల్ చేసుకోవచ్చు కదా ఆయిల్ వేడైన తర్వాత. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు మనం పూరీలు ఫ్రై చేసేసి పెట్టుకుందాము. కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా. వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. పూరీ అండ్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము. పూరీలు చూడండి ఎంత బాగా పొంగాయో. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం? మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. పూరీస్ ఆల్వేస్ అప్పుడప్పుడు చేస్తానన్నమాట. ఎప్పుడు కంటిన్యూగా చేయను. కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తూ ఉంటానన్నమాట. ఫ్రెండ్స్, మీరైతే ఈ పూరీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు నచ్చి తగిన డెఫినెట్గా నేను ట్రై చేసి ఆ రెసిపీని మళ్ళీ మీకు షేర్ చేస్తాను. మీ నేమ్ చెప్పి మరీ షేర్ చేస్తానన్నమాట. యమ్మీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మంచి కాంబినేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కూడా కొట్టండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు త్వరగా చూడాలి కదా. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.